జై పద్మశాలి. వసంత పంచమి శుభ సందర్భంగా పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ భవనం నిర్మాణంలో భాగంగా ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. భూమి పూజ చేసిన తర్వాత నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దాదాపు ఒక్కొక్క ఫ్లోర్కి 20,000 ఎస్ఎఫ్టీతోని భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. 20,000 ఎస్ఎఫ్టీ అంటే దాదాపు 1,00,00,000 లక్షల రూపాయలు. ఆ విధంగా మరి ఒక మూడు ఫ్లోర్లు 3 నుంచి 4 ఫ్లోర్ల నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా మరి గతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఇక్కడ చదువుకొని తమ భవిష్యత్తును బాగుపరుచుకున్నారో అదేవిధంగా మరి పూర్వవైభవం తీసుకురావడానికి విద్యార్థులకు సకల వసతులు కల్పించడానికి ఈ భవన నిర్మాణం చేపట్టడానికి నిజామాబాద్లోని ఇందూరులోని ప్రతి పద్మశాలి కులస్తుడి వల్ల ఈ పూజలో పాల్గొని తమ మద్దతును తెలపడం జరిగింది. అందరూ ఏకతాటిపైకి వచ్చి భవన నిర్మాణాన్ని చేపట్టి వితిన్ 2 సంవత్సరాల లోపట్లో మరి విద్యార్థి వసతితో పాటు చదువుకోవడానికి అవసరమైనటువంటి ఇతర సౌకర్యాలు, డిజిటల్ లైబ్రరీ కానీ, ఇతర భోజన వసతులు కానీ, అదేవిధంగా ఉండడానికి వసతి కానీ, మరి వొకేషనల్ డెవలప్మెంట్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఇతర సౌకర్యాలు కల్పించడానికి అధునాతనంగా ఇవాళ పోటీ ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ భవనం నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఈ భవనం యొక్క నిర్మాణంతో పాటు విద్యార్థుల నిర్వహణ కూడా జరుగుతుంది. మరి విద్యార్థి ఇక్కడ పద్మశాలి విద్యార్థి చదువుకున్న ప్రతి విద్యార్థి కాంపిటీషన్ ఏదైతే కార్పొరేట్ కాలేజీలో చదువుతుందో ఆ విధంగా వసతులు కల్పించి వారితో పాటు పోటీ పడే విధంగా మరి తీర్చిదిద్దుదామని విద్యార్థి వసతి గృహ సంస్థ తరపున కార్యవర్గం మేమందరము కృతనిశ్చయంతో ఇవాళ ఈ భూమి పూజ చేయడం జరిగింది. భగవంతుని మార్కండేయుని ఆశీస్సులతో ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో ఈ భవన నిర్మాణం చేసి విద్యార్థులందరికీ వసతులు కల్పిస్తామని మీ అందరి సమక్షంలో మరి భగవంతుని సాక్షిగా మరి తెలియజేస్తా ఉన్నాము.